కమిటీ లేదు, చర్చ లేదు, అవి ఇష్యూలు అన్నీ కూడా ఇటువంటివే. 30 తులాల బంగారం లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం, ఇక్కడ ఏదో కాలువని మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టని దిగడానికి కాళ్ళకాడ పెట్టినడం, అన్ని ఇటువంటివే. ₹1 ఖర్చు కాకపోతే 200 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా. అంటే ఏమీ లేని కాడ నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కమిటీ లేదు, వ్యవహారం జరిగింది ఏమీ లేదు. ఒకటే నేను ఒకటే మీ ప్రశ్న ఒకటే సమాధానం చెప్తాను. ఒకవేళ అటువంటిదే జరిగితే మరి చివరి రోజు వరకు 108 మంది మొత్తం టోటల్గా వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు, ఎందుకు ఇక్కడ పార్టిసిపేట్ పెట్టారు? ఒక సింపుల్ జవాబు కదా. అటువంటి ఒకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగితే మరి 108 మంది చివరి దాకా ఉండి నిన్న కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మేము మళ్ళీ కూడా మీ తెలంగాణ ఎవరైతే ఈ థాయిలాండ్కు సంబంధించినటువంటి మిస్ వరల్డ్గా ఎలక్ట్ కావడం జరిగిందో సుచాత చుంగ్స్క్రీ, థాయిలాండ్కి సంబంధించిన ఆమె, తెలంగాణ మోడల్లో మా యొక్క థాయిలాండ్లో మేము కూడా ఇట్లా చేసే ప్రయత్నం చేస్తాం, మోడల్ తీసుకుంటామని మాట్లాడేది. ఇవన్నీ కూడా ఏదో అందాలు చూపించడం కోసం కాదు, తెలంగాణ టూరిజం ప్రమోట్ చేయడం కోసం. ఈ రోజున ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్లకు కొంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరకాలని. మనం ఏ స్థాయిలో ఉన్నాం? తెలంగాణ రాష్ట్రము ఏ స్థాయిలో ఉంది? టూరిజంలో అడుగున ఉన్నాం. కేరళ మొదటి ఉంది. ప్రపంచంలో భారతదేశం ఏ స్థాయిలో ఉంది? ఎక్కడో ఉండాల్సిన భారతదేశం అడుగున ఉంది. మళ్ళీ ఎక్కడుంది ఈనాడు? ఈరోజు ఉన్నటువంటి సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి. అంటే ఆ స్థాయిలో, అంటే మనం ఆ స్థాయికి రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. మన ఇంట మనం కూర్చుంటే ప్రమోషన్ అవుతుందా? ఏదో యాక్టివిటీ చేయాలి కదా, అవునా కదా? మనం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినాం. అంటే ఆ యొక్క రిజల్ట్ అనేది తెలంగాణకు టూరిజంకు ఎక్కువ లబ్ధి జరగాలని మనం ఎక్కడ ఇతర రాష్ట్రాలు తీసుకుపోలే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ చూపించడం జరిగింది. అది రాష్ట్రాన్ని మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? చీకటి ఇచ్చిన దాన్ని కూడా పెద్ద ఫోటోలో మీరు ఇప్పుడే చూసింది, ఇది ఫోటో. పర్సెప్షన్లో ఆలోచనలు ఏమన్నది? భారతదేశంలో పేదరికం, బెగ్గింగ్ ఉంది, అంటే ఈ స్థాయిలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కంపారిజన్ ఆ స్థాయి పోయి స్థాయి రావాలంటే ఈ కార్యక్రమం చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వము ఈ ఈవెంట్కు ఫెసిలిటీ చేసింది, ఖర్చు పెట్టి. మిగతా అంశాలు ఏంటంటే ఇది ఆర్గనైజ్ చేసింది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ లిమిటెడ్, వాళ్ళ ఇంటర్నల్. మరి అంతమంది చివరి దాకా పార్టిసిపేట్ అయినారు కదా. మళ్ళీ అదే ఇంగ్లాండ్ నుంచి రన్నరప్ వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ అయింది కదా. అంటే సింపుల్ పాయింట్, అకల్ మందుకు ఇషారా కాపీ అన్నారు. ఇది లక్ష్యం ఏంది? తెలంగాణ టూరిజం ప్రమోషన్ చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతం అయిందా కాలేదా? ఇది వదిలేసి కోడిగుడ్డు మీద ఈగ వెళ్ళినట్టుగా ఎన్నో ఉంటాయి. సపోజ్ రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, రకరకాల సంగతి ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవునా కాదా? మరి ఇవన్నీ వదిలేసి ఒకదాన్ని పట్టుకొని ఈ యొక్క టోటల్ ఓవరాల్ రిజల్ట్ నీరుగార్చే ప్రయత్నం చేస్తే అది అవివేకమవుతుందా, వివేకమవుతుందా? అవునమ్మా, ఇప్పుడు చూపించినవన్నీ ఆరోపణలు కాదా? 200 కోట్లు ఖర్చు అయింది, 30 తులాల బంగారం ఇచ్చిండ్రు, ఇవన్నీ ఆరోపణలు కదా. అది కూడా ఇవే దీని మారే. స్పాన్సర్కి సంబంధించి స్పెషల్ చెప్పిన ఇప్పటిదాకా వచ్చినటువంటిది 21 కోట్ల రూపాయలు వచ్చింది. ఇందులో పే చేసింది. ఇందులో 3 కోట్ల రూపాయలు మిస్ వరల్డ్ లిమిటెడ్ వాళ్లకు ఖర్చు పెట్టి జరిగింది, 3 crores. సో బ్యాలెన్స్ అంటే 18 crores. మనం ఖర్చు పెట్టేది 30 crores, అంటే బ్యాలెన్స్ 12 crores. నేనేమంటున్నా, ఈ 12 crores సంబంధించి కూడా ఆల్రెడీ ప్రామిసెస్ ఉన్నాయి, కమిట్మెంట్ చేసిన వాళ్ళు ఇస్తారా, ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది ఇస్తే తప్ప నేను చెప్పడానికి రాదు. అంటే ఆ చెప్పిన ప్రకారం, ప్రామిస్ చేసిన ప్రకారం వస్తే ₹1 ఖర్చు కాదు. ఒకవేళ వాళ్ళు ₹1 ఇవ్వకపోయినా 12 కోట్లే. మరి 12 కోట్ల రూపాయలు పెట్టుకొని 250 కోట్లు ఖర్చు అయింది, 300 కోట్లు ఖర్చు అయింది. ప్రపంచమే హైదరాబాద్కు వచ్చింది. మరి మీరు ప్రపంచంలోని ఒక దేశానికి 2 దేశాలు లేకపోతే ఒకే సంవత్సరం 27 కోట్లు, 16, 17 ఒకే సంవత్సరం 27 కోట్లు. సరే, 2 దేశాలు 3 దేశాలు పోయినట్టుంది. జనరల్గా ఒక విదేశీ పర్యటన పోతే, ఒక టూరిజం డిపార్ట్మెంట్ పోతే, సో అక్కడ అయ్యేటువంటిది అసలు హాలు అంటే దీనితో ఉండదు, దీనిలో సగం ఉంటుంది, ఈ వేదికలో సగం ఉంటుంది. దీనికి 50 లక్షలు 70 లక్షలు కట్టాలి. అక్కడ మనం స్టాల్ పెట్టాలంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోవాలి, హోటళ్ళకి రకరకాల. అంటే ఒక ఈవెంట్ పోతే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక దేశానికి పోతే 3 రోజులకు.
మీ అన్ని దేశాలు వచ్చేసి ఇక్కడ ₹1 ఖర్చు కాకుండా తెలంగాణ మొత్తం ప్రపంచం మొత్తం మనం ప్రమోట్ చేసినప్పుడు అభినందించాల్సిన అవసరమా కాదా? మనం మాట్లాడిందా ఒక కేటీఆర్ అయినా హరీష్ అని ఇంకోరైనా పల్లెత్తు మాట మాట్లాడిందా? అర్థం పట్టలేని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ఏం చేసింది కూడా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల నిరుద్యోగ యువతీ యువకుల కోసం, తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంపొందడం కోసం, పెట్టుబడులు కూడా ఆకర్షించడం కోసం. టూరిజం డిపార్ట్మెంట్ ఎన్నో ఉన్నాయి, ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ కావాలా? మీరు ఖజానా ఖాళీ చేసి పోతుంది మీరు. మరి మేము పనులు చేయాలి కదా. మీరు నాశనం చేస్తే మేము నిర్మాణం చేయాలంటే మరి ఇవన్నీ కూడా మేము చేయాలి కదా. ఏం కాలే. అబాస్ పాలైంది బీఆర్ఎస్ పార్టీ. తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు లెక్కలు చెప్పి అబాస్ పాలైంది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు తప్ప తెలంగాణ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పోయింది. నేను చెప్పడం కాదు, పార్టిసిపేట్ చెప్పే కార్యక్రమం.